హాయ్ అండి. ఇది కోళ్ళ కోసం అండి. జొన్నలు, గోధుమలు, రాగులు, ఒక్కొక్కసారి కొర్రలు, సజ్జలు కూడా వేస్తాను. రైస్ కూడా కొద్దిగా పెడతాను. రైస్ మరీ ఎక్కువ అయితే వేయనండి, ఎందుకంటే కునుకు జబ్బులు వచ్చేస్తాయి. రైస్ ఎక్కువగా కోళ్ళకి వేసినట్లయితే కోళ్ళు చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కునుకు జబ్బులు వస్తాయి. ఒకవేళ రైస్ వేయాలనుకున్నా అవి ఉడికించిన రైస్ అయితే కొంచెం దాంట్లో పసుపు, మునగాకు కానీ వేపాకు కానీ కలిపి పెట్టినట్లయితే అవి తిని కొద్దిగా రైస్ అయినా ఏ జబ్బులు రాకుండా ఉంటాయి. ఇలా ప్రోటీన్ అయితే ఇచ్చినట్లయితే ఎప్పుడు ఏ జబ్బులు రావు. నేను ఇవి నైట్ నానబెట్టుకొని మార్నింగు ఒక 5 విజిల్ వచ్చే వరకు ఉడికించాను. తర్వాత దాంట్లో కింద దించి కొద్దిగా బెల్లం వేసాను, ఇంకొద్దిగా పసుపు కూడా వేస్తాను. కలిపేసి తీసుకెళ్ళి కోళ్ళకి పెట్టేస్తానండి. చిన్న చిన్న పిల్లలు ఆ రాగులు, కొర్రలు ఇవన్నీ కూడా ఏరుకుంటాయి. అక్కడ మునగాకు ఎప్పటికప్పుడు కడుతూ ఉంటాను. ఇలా చిన్న చిన్న పిల్లలే కానీ యాక్టివ్గా అవి ఎంత పైకని ఎగరగలిగేటట్టు ఉన్నాయి, చూశారు కదా. అక్కడ బకెట్ పైకి ఎక్కితే బకెట్ నుంచే ఆ జాలి పైకి ఎక్కి దానిపైకి కూడా దుంకుతున్నాయి. ఇలా మంచిగా పెరగాలి కోళ్ళు అనుకుంటే మనం దానికి ప్రోటీన్ ఫుడ్ అనేది ఇచ్చినట్లయితే డైలీ ఏ దానా పెట్టినా బెల్లము, పసుపు అనేది కంపల్సరీ వేసినట్లయితే రోగాలు రాకుండా ఉంటాయి. ఫస్ట్ నా దగ్గర 6 ఉండే, ఇప్పుడు ఒక 30 వరకు అయితే పిల్లలు కోళ్ళు అయినాయి. అంటే కోళ్ళు పిల్లలు ఎప్పుడు చేసినా 15, 20 గుడ్లు పెట్టినట్లయితే 15 పిల్లలు అలా చేస్తూ ఉన్నాయి బాగానే. మొన్న కూడా వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఇంకొక కోడి కూడా పట్టుకు కూర్చుంది, ఇంకోటి దిగింది కూడా.